కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాసేపట్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, అధ్యక్ష ఎంపిక, రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ బీజేపీ నేతలు సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ బీజేపీ బలోపేతంపై ప్రధానితో చర్చించబోతున్నామన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి అడగడం తప్పేమీ కాదు అని తన మనసులో మాటను బయటపెట్టుకున్నారు ఎంపీ రఘునందన్ రావు. పదవి ఎవరికిచ్చినా అందరం కలిసి పనిచేస్తాము అంటున్న తెలంగాణ బీజేపీ నేతలతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఈరోజు తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అలాగే నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏ ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులలో కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు, పాలకపక్షం ప్రతిపక్షం హామీ చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు, వీటితో పాటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం జరుగుతుందని స్పష్టంగా మాకున్నటువంటి ఇది. ఎందుకంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తూ ఉంది. వాటిని ఇన్ఛార్జి మంత్రుల పేరిట ఇతరత్ర మా ఎమ్మెల్యేల భాగస్వామ్యం, మా ఎంపీల భాగస్వామ్యం లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా నిధులను దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయంలో మాకు దిశానిర్దేశం కావాలని అడగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ దిశానిర్దేశం కొనసాగుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి కసరత్తు కొనసాగుతూనే ఉంది, కానీ ఎడతెగని కసరత్తు కొనసాగుతుంది. సో దానికి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు, ఇట్లా రకరకాలుగా పార్టీ సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి తప్ప ప్రత్యేకంగా తెలంగాణ కోసం అంటూ, తెలంగాణ అధ్యక్ష పదవి కోసం అంటూ ఏముండదు. బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా అధ్యక్షుని దాకా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి జరిగే సిస్టంలో భాగంగానే ఇది జరుగుతుంది తప్ప ఒక్క తెలంగాణకి అధ్యక్ష మార్పిడి కానీ, అధ్యక్షుని గురించి చర్చ కానీ ఉండదు. అది పార్టీ సంస్థాగత నిర్మాణం విషయం లోపల మా జాతీయ అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు చర్చిస్తారు. మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్, ఏ ఇష్యూస్ మీరు డిస్కస్ చేయబోతున్నారు ఈరోజు ప్రధానమంత్రి? ఈ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్లో టోటల్ బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. లక్షలాది మందిని నిరాశ్రయాలు చేస్తున్నారు. హైడ్రా పేరు మీద కావచ్చు, మూసీ పేరు మీద కావచ్చు, లక్షలాది మందిని నిరాశలకు గురి చేసి ఢిల్లీ సుల్తాన్లు చెప్పినట్లు వేలాది కోట్లు బ్లాక్మెయిల్ చేసుకుంటూ పంపిస్తున్నారు బిల్డర్ల దగ్గర. అవి దృష్టికి తీసుకురావడం, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఈరోజు స్ఫూర్తి నింపినాయి కాబట్టి జాతికి మళ్ళీ తెలంగాణలో అవ్యూహం పని తెలంగాణలో అధికారంలోకి ఎలా రావాలి, మరి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అక్కడ జరుగుతున్న అవినీతిని కావచ్చు, ఇట్లాంటి అన్ని సమస్యలు ప్రస్తావించి దిశానిర్దేశం ఏం చేస్తారు ప్రధానమంత్రి గారు, దాన్ని బట్టి ముందుకెళ్తాం. ఒక రకమైన స్తబ్దత నెలకొంది బీజేపీ అధ్యక్ష పదవి పైన. దాని కారణంగానే ఒక లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన తర్వాత మళ్ళీ బీజేపీ కొంత వెనుకడు కనిపిస్తుంది. అధ్యక్ష ఎంపిక అనేది క్రూషియల్గా ఉంది. ఏం జరగబోతుంది దానిపైన? అధ్యక్ష ఎంపిక ఒకటేనండి, సంక్రాంతి తర్వాత అవుతుంది. ఇంకా స్థానిక మండలాల ఎన్నికలు జరగాలి, స్థానికలు జరగాలి, ఇక్కడ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరగాలి, ఇవన్నీ జరుగుతుంది. సంక్రాంతి తర్వాత రొటీన్గా ప్రాసెస్ నడుస్తుంది. అధ్యక్షులు ఎవరో ఒకరు అవుతారు. వేలాది మంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయించినా మాకు కావాల్సింది భారతమాత, అంతే. భారతమాతని మా పార్టీ అధ్యక్షులు భావించి మేము ముందుకెళ్తాం. సార్, ఇప్పుడు ఏం జరగబోతుంది? బీజేపీ అధ్యక్షుడి పైన ఏమైనా క్లారిటీ తీసుకొస్తారా? బీజేపీ అధ్యక్షుడు అనేది దేశ ప్రధాని గారు, నేషనల్ అధ్యక్షులు నడ్డా గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, బీజేపీ ఎక్కడెక్కడైతే గెలిచిందో అక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే ఆ రాష్ట్ర ఆర్థిక సంక్షోభం మీద, ఆయన చేస్తున్నటువంటి మోసాల మీద, పచ్చి అబద్ధాల మీద, భాషా ప్రయోగం మీద, ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద, ప్రజల ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి వచ్చాం. భారతీయ జనతా పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి సంస్థాగత నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరు పోటీల్లో ఉండాలనేది అది ఆ రకమైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోదు. పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి కాంగ్రెస్ బీసీలకు ఇచ్చింది కాబట్టి ఈసారి బీజేపీ కూడా బీసీలకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది కదా. ఆలోచిస్తే పార్టీ ఇస్తే బాగుంటుంది. పార్టీ ఆలోచిస్తుంది. పార్టీ ఆలోచనకు అనుగుణంగా మేము అందరం నడుచుకుంటాం. సో మొత్తానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తున్నారు. సో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభివృద్ధి అంశాలపైన ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి అంశంలో
ఒక తీవ్రమైనటువంటి అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పార్టీ దూకుడు తగ్గిందనే అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ఈరోజు సమావేశంలో బీజేపీ అధ్యక్ష పదవి అంశం పైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.